బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇరాన్ అమెరికా మధ్య ఉద్రిక్తతలు నానాటికి పెరుగుతున్నాయి. అమెరికాకు నేరుగా ఇప్పుడు వార్నింగ్ ఇస్తోంది ఇరాన్. యుద్ధం వస్తే రీజన్లోని యుఎస్ బేస్లపై దాడి చేస్తామంటోంది. మరి ముఖ్యంగా యురేనియం నిల్వలు పెంచుకోవడాన్ని ఆపాలంటోంది అమెరికా. ఇప్పుడిక్కడ ఆరోసారి ఇరాన్తో చర్చలకు సిద్ధమవుతోంది అమెరికా. ఆదివారం ఒమన్ వేదికగా అమెరికా ఇరాన్ చర్చలు జరిగాయి. చర్చలు విఫలమైతే ఇరాన్పై దాడికి సిద్ధమంటోంది అమెరికా. అట్ ద సేమ్ టైం అమెరికా కూడా అదే రీతిలో ఉంది. అమెరికాకు సంబంధించి అమెరికా ఇరాన్ మధ్య జరుగుతున్న పరిణామాలు ప్రస్తుతం తీవ్ర చర్చాంశంగా మారాయని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎవరు కూడా తగ్గేదలేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. అటు ఇరాన్ కావచ్చు, అట్ ద సేమ్ టైం ఇక్కడ అమెరికా కావచ్చు, ఎవరు తీరు వారిది. మరి ముఖ్యంగా ఇప్పుడు ఈ కాంటెక్స్లో ఏముంటుందంటే ఇరాన్కి సంబంధించిన మాట్లాడడం జరుగుతోంది. యుఎస్ బేస్లు, ఈ ప్రాంతంలో ఉన్న యుఎస్ బేస్ల మీద ఒకవేళ మిలిటరీ కాన్ఫ్లిక్ట్ అనేది కనుక తలెత్తితే, ఆ మిలిటరీ కాన్ఫ్లిక్ట్ అని తలెత్తితే కనుక యుఎస్ బేస్ల మీద దాడి చేస్తామంటూ ఇరాన్ చెప్పుకొస్తోంది. ఇరాన్ డిఫెన్స్ మినిస్టర్ బ్రిగేడియర్ జనరల్ అజీజ్ నజీజై చెప్పుకొచ్చిన పరిస్థితి. ఒక్కసారి నేను డీటెయిల్లోకి వెళ్ళే ముందు ఎవరు ఏమన్నారు మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా అమెరికా ఏమంటోంది, ఆ తర్వాత దీని కౌంటర్ ఇరాన్ ఏమంటుంది కూడా చూపించే ప్రయత్నం చేస్తాం. ముందుగా అమెరికా ఏమందో చూద్దాం. Directed is CENTCOM prepared to respond with overwhelming force to prevent a nuclear-armed Iran? I have provided the Secretary of Defense and the President a wide range of options. I take that as a yes. Yes. If the President directed, is CENTCOM prepared to respond with overwhelming force to prevent a nuclear-armed Iran? I have provided the Secretary of Defense and the President a wide range of options. I take that as a yes. రైట్. అది అనుచర్చలు కనుక విఫలమైతే ఇరాన్పై దాడి చేయడానికి ట్రంప్కి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇండైరెక్ట్గా ఎందుకో ఇరాన్ మీద దాడికి పాల్పడుతుందని చర్చ మొదలైందంటే ఇక్కడ ఇజ్రాయెల్ కాంటాక్ట్స్ తీసుకోవచ్చు. దాంతోపాటు అణు చర్చలు, ఎందుకంటే న్యూక్లియర్ కాంటాక్ట్స్లోనే కదా ఇప్పుడు చర్చలు అనేవి జరుగుతున్నాయి. సో ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి ఇక్కడ ఇరాన్ కూడా రియాక్ట్ అయింది. ఇరాన్ ఏమంటుంది ఇప్పుడు చూద్దాం. مقامات طرف مقابل تهدیدات رو دارن انجام میدن از اینکه اگر این توافقات به نتیجه نرسه کار به درگیری میکشه، خونریزی انجام میشه. من اینو میخوام از طرف ملت ایران و از طرف نیروهای مسلح عرض کنم انشالله که کار به اونجا نکشه، گفتگو به نتیجه برسه. ولی اگر نرسه به ما درگیری تحمیل بشه قطعا تلفات طرف مقابل بیشتر از ما خواهد بود و در اون صورت آمریکا باید منطقه رو ترک کنه، چون تمام پایگاهاش در دسترس ماست، ما دستیابی بهش داریم و بدون ملاحظه همه اونها را در کشورهای میزبان مورد هدف قرار خواهیم داد. موفقیت‌های خیلی خوبی هم در امور دفاعی داشتیم. دست نیروهای عملیاتی پره. آخرین موفقیت ما یک هفته پیش آزمایش یک موشک با موفقیت بسیار خوب با سر جنگی 2 تن بود. اینو خدمتتون گفتم. آقای وزیر فکر می‌کنید در مذاکرات بخوام بحث نظامی کشور رو هم بیارن توی کاری که بخوان محدودیت‌ها رو برای کشور ما بیشتر بکنن؟ به هیچ عنوان نه ما میپذیریم نه کسی مجازه در این راستا. రైట్. అదొక్కసారి నేను మీకు తెలుగులో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆ కాంటెస్ట్కి సంబంధించి ఒకవేళ యుద్ధం జరిగితే అమెరికా మనకంటే ఎక్కువ ప్రాణ నష్టాన్ని చవిచూస్తుంది. అమెరికా ఈ రీజియన్ వదిలి వెళ్లాల్సి వస్తుంది. ఈ ప్రాంతంలో అన్ని అమెరికన్ బేస్లను టార్గెట్ చేస్తామంటూ ఇక్కడ ఇరాన్ అమెరికాను బెదిరిస్తోంది. సో ఈ నేపథ్యంలో ఎవరి దగ్గర ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మనకు అర్థమవుతోంది. మరి ముఖ్యంగా కొద్ది రోజుల్లో వీళ్ళిద్దరి మధ్య చర్చలు జరగాలి. ఎప్పుడు ఎక్కడ అనేది కూడా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఆరో రౌండ్ చర్చలు జరగాలి వీళ్ళిద్దరికి మధ్య న్యూక్లియర్ నెగోషియేషన్స్కి సంబంధించి. ఒకవేళ న్యూక్లియర్ నెగోషియేషన్స్ కనుక ఫెయిల్ అయితే, కాన్ఫ్లిక్ట్ కనుక తలెత్తితే, మరి ముఖ్యంగా అమెరికాతో ఇరాన్ ఏం చేస్తుంది, అమెరికన్ బేసెస్ని, ఆ ప్రాంతంలోని అమెరికన్ బేసెస్ని టార్గెట్ చేస్తుంది, లక్ష్యం చేసుకుంటుందంటూ కూడా రక్షణ శాఖ మంత్రి అజీజ్ చెప్పుకొచ్చారు. మరి ముఖ్యంగా ఇవి 6th రౌండ్, ఇరాన్ అలాగే అమెరికాకు మధ్య న్యూక్లియర్ టాక్స్కి సంబంధించి 6th రౌండ్ జరగాల్సి ఉంది. దానికన్నా ముందు ఇక్కడ ఏమంటున్నారంటే కనుక ఆ డిఫెన్స్ మినిస్టర్ సమ్ అఫీషియల్స్ అని కోట్ చేస్తూ ఆన్ ద అదర్ సైడ్ ఏమంటున్నారంటే ఈ యుద్ధానికి సంబంధించి యుద్ధం తలెత్తే పక్షంలో ఒకవేళ నెగోషియేషన్స్ కనుక ఫలించకపోతే, అంటే 6వ రౌండ్ చర్చలు కనుక ఫలించకపోతే, లేకపోతే ఆ తర్వాత జరిగే చర్చలు కనుక ఫలించకపోతే అప్పుడు యుద్ధానికి దారి తీయచ్చు.
మరి ముఖ్యంగా ఆ కాన్ఫ్లిక్ట్ అనేది చాలా ప్రమాదకరంగా మారుతుంది. యుఎస్ బేసెస్ను మేము టార్గెట్ చేసుకుంటాం విత్ ఇన్ అవర్ రీచ్ అంటూ కూడా వి విల్ బోల్డ్లీ టార్గెట్ అంటున్నారు వాళ్ళు. వి విల్ బోల్డ్లీ టార్గెట్ అంటున్నారంటే అర్థం చేసుకోవచ్చు, అంటే అనుమానం లేకుండా చాలా గట్టిగా కొడతాం అమెరికా అంటూ చెప్తున్నారు. అలాగే ఇంట్రెస్టింగ్గా వాళ్ళ ఇంకొక మాట ఏమంటారంటే వీ విల్ బోల్డ్లీ టార్గెట్ దెమ్ ఇన్ హోస్ట్ కంట్రీస్. అంటే ఏ దేశాల్లో అయితే యుఎస్ బేసెస్ ఉన్నాయో, యుఎస్ మిలిటరీ బేసెస్ ఉన్నాయో ఆ దేశాల్లో ఆ దేశాన్ని టార్గెట్ చేస్తాం. అంటే ఆ దేశం అంటే కంప్లీట్గా ఆ దేశం కాదు, బట్ ఆ దేశంలో ఉన్న అమెరికన్ బేసెస్ని టార్గెట్ చేస్తూ ఉంటే కూడా ఇరాన్ చెబుతోంది. అంటే న్యూక్లియర్ యుద్ధానికి దారి తీయచ్చా అనేది అఫ్కోర్స్ మాట్లాడితే మీకు న్యూక్లియర్ యుద్ధం కనిపిస్తుంది అంటే కనుక ఎస్, ఎందుకంటే టాక్టికల్ న్యూక్స్కి వెళ్ళే అవకాశం ఉంది. అంత పాకిస్తాన్ మనల్ని బెదిరించింది, అలాంటిది ఇరాన్ ఊరుకుంటుందా? మరి ముఖ్యంగా ఇంతవరకు వెనకాల నుండి నడిపించింది. సో ఇప్పుడు తెర మీదకి వస్తే ఎలా ఉంటుంది? కాబట్టి ఒకటే అంటుంది ఇరాన్ కూడా, మా వరకు వస్తే దేనికైనా సిద్ధం, మా వరకు వస్తే దేనికైనా తెగిస్తూ ఉంటుంది. మీరు చూడొచ్చు ఈరోజు జరుగుతున్న పరిణామాలకు సంబంధించి వాళ్ళు ఇస్తున్న రియాక్షన్ బట్టి మనకు అర్థమవుతోంది. ఇంకా వాళ్ళు ఏమంటారంటే టెహ్రాన్ కావచ్చు, వాషింగ్టన్ కావచ్చు, ఈ రెండింటికి కనుక వివాదం తలెత్తితే ఆ వివాదం చినికి గాలివానిగా మారే అవకాశం ఉంటుంది. ఇప్పటికే గాజా విషయంలో మనం చూస్తున్నాం. గాజాకి ఇజ్రాయెల్కి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భంలోని ఇక్కడ ఇంకొక మాట వినిపించింది. మీకు గుర్తుంటే కనుక ఇజ్రాయెల్ మీద దాడులకు సిద్ధమవుతోంది ఇరాన్, లేకపోతే ఇరాన్ మీద దాడికి ఇజ్రాయెల్ సిద్ధమవుతుంది, ఆ ఏర్పాట్లు జరుగుతున్నట్టు కూడా చర్చ మొదలైంది. అమెరికా, ఇరాన్ ఈ రెండు దేశాల అణు ఒప్పందంపై చర్చించేందుకు మరోసారి సమావేశం కాబోతున్నాయి అనే చర్చ జరిగిన నేపథ్యంలో ఈ ఇష్యూ తలెత్తింది. ఏమంటున్నారు ఇక్కడ? ఎటువంటి డిస్కషన్ జరిగింది? అమెరికా, ఇరాన్ ఈ రెండు న్యూక్లియర్ అంశానికి సంబంధించి చర్చించేందుకు మరోసారి సమావేశం ఆ కాంటెక్స్లో మాట్లాడుకున్న సందర్భంలో ఇరాన్పై దాడి చేసేందుకు ఇజ్రాయెల్ సిద్ధమవుతోంది అనే చర్చ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మొదలైంది. ఇజ్రాయెల్ అంటే ఏంటి? ఇండైరెక్ట్గా మళ్ళీ అమెరికానే కదా. సో ఇక్కడ కీలక ప్రదేశాలకు ఆయుధాలని తరలిస్తోంది, పనులు చురుగ్గా సాగుతున్నాయి అనే చర్చ జరుగుతోంది. దాంతోపాటు ఇదే అంశానికి సంబంధించి ఇరాన్ మీడియా కూడా ఇదే అంశాన్ని ప్రస్ఫుటిస్తోంది. ఇరాన్ మీడియా కూడా దాదాపు ఇదే వ్యాఖ్యలు చేయడం జరుగుతోంది, ఇదే అంశాన్ని ప్రస్తావించడం జరుగుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో సహా అక్కడ విదేశీ వ్యవహారాల నిపుణులు మేరీలాండ్లోని క్యాంప్ డేవిడ్ కార్యాలయంలో వాళ్ళు భేటీ అవ్వడం, ఇరాన్ అంశంలో అమెరికా ఎటువంటి వ్యూహాలతో వెళ్ళబోతుంది దాని గురించి చర్చించుకోవడం, ఈ సందర్భంలోనే ట్రంప్ అలాగే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు ఫోన్ చేసి దాదాపుగా 1 గంట సేపు మాట్లాడారంటూ చర్చ జరగడం, ఇవన్నీ పరిణామాలు చూస్తూ ఉంటే ఇటు అమెరికా మరీ ముఖ్యంగా ఇజ్రాయెల్ దాని ఏదో అంటూ ఉంటారు కదా, ఎవరో భుజం మీద దాని ఏమంటారు బాణాన్ని ఎక్కుపెట్టారని చెప్పి, ధనస్సును ఎక్కుపెట్టి బాణాన్ని సంధించారని చెప్పి. సో ఎగ్జాక్ట్లీ కాకపోవచ్చు, బట్ నేను అందాజుగా దానికి దగ్గరగా చెప్పే ప్రయత్నం చేశాను. ఇక్కడ ఏంటంటే కనుక నెతన్యాహుకు సంబంధించి నెతన్యాహు రక్షణ శాఖ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు, కీలక మంత్రులతో అత్యవసర భేటీ అయ్యారు. సో ఇక్కడ ఇజ్రాయెల్ని బేస్ చేసుకొని అమెరికా ఇరాన్ని టార్గెట్ చేయబోతోందా? రిమెంబర్, అమెరికా ఎప్పుడూ తాను డైరెక్ట్గా యుద్ధంలోకి దిగే అవకాశాలు ఇప్పట్లో అయితే మాత్రం కనిపించట్లేదు. ఎవరో ఒకరిని బలిపీఠం మీద ఎక్కించి అయితే వాళ్ళు దెబ్బడిపోతారు, వాళ్ళ టార్గెట్ మాత్రం క్లియర్ చేసుకుంటారు, కానీ మధ్యలో ఎవరొకరిని పావుగా వాడుకుంటారు. బహుశా ఆ పావు ఇప్పుడు ఇజ్రాయెల్ అవ్వచ్చు, అతిశయోక్తి లేదనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇజ్రాయెల్కి ఇరాన్కి సంబంధించి మనం చూసాం పరిస్థితులు ఎంత దారుణంగా మారిపోయాయో. ఇరాన్కి సంబంధించి ఒక సందర్భంలో ఇక యుద్ధానికి దిగిపోతుందా? ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ కొన్ని సందర్భాలు బయటకు వచ్చి మేము ఎంతకైనా తెగిస్తామని చెప్పి పరోక్షంగా చెప్పిన మాటలు కూడా మనం చూసాం. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు అదే నిజం కాబోతున్న చర్చ జోరందుకుంటోంది. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులకు సిద్ధమవుతున్నట్లు అమెరికన్ ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా పదే ఈ విషయాన్ని ఇండైరెక్ట్గా చెబుతున్నాయా అనే విశ్లేషణలు కూడా ప్రారంభమవుతున్నాయి. సో అర్థం చేసుకోవచ్చు, అంటే ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేస్తుందంటే బ్యాక్ హ్యాండ్లో ఉండేది మాత్రం కంప్లీట్గా అమెరికానే. దీంట్లో అతిశయోక్తి లేదు, అనుమానం అసలు అవసరం లేదు. అయితే దాడులు ఎలా ఉంటాయి, ఎప్పుడు దాడులు చేసే అవకాశం ఉంది, దీంతోపాటు ఇజ్రాయెల్ ఏం చేయబోతుంది, ఏ విధంగా దాడులు చేయబోతోంది, నేరుగా తన టార్గెట్ని ఇరాన్ వైపు ఎక్కుపెట్టే అవకాశం ఉందా, లేకపోతే అమెరికా నేరుగా రంగంలోకి దిగుతుందా, లేకపోతే ఇజ్రాయెల్ని బేస్ చేసుకుని ఇరాన్ని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తుందా, అప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ని టార్గెట్ చేస్తుందా, లేకపోతే అమెరికాను కూడా టార్గెట్ చేసే అవకాశం ఉంటుందా? సో ఇవన్నీ కూడా ఇలాంటి ప్రోస్ అండ్ కాన్స్కి సంబంధించి చాలా చర్చ జరుగుతోంది. ఒకవేళ ఇజ్రాయెల్ కనుక దాడికి పాల్పడింది అనుకుందాం ఇరాన్ మీద, అప్పుడు ఇరాన్ ఏం చేస్తుంది?
దానికి ఇజ్రాయెల్ ఏం చేయబోతోంది? అణ్వాయుధాలను ప్రయోగించే అవకాశం ఉందా అంటే అవునన్న మాట వినిపిస్తోంది. ఇదేంటున్న మాట కాదు. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ డైరెక్టర్ రఫేల్ గ్రోసీ ఇజ్రాయెల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఆయన ఇజ్రాయెల్పై అణు ఆయుధాలను ప్రయోగించే అవకాశం ఉందంటూ కూడా. అంటే ఇరాన్ ప్రయోగించవచ్చు, ఎందుకంటే ఒకటే చెప్పింది కదా ఇరాన్. ఏమంటోంది? మాకున్న ఆఖరి ఆప్షన్ అది, సో మాకున్న ఆఖరి ఆప్షన్ మేము ఉపయోగించుకుంటాం. ఇంకేమంటోంది ఇరాన్? ఏమంటోందంటే ఇరాన్కి సంబంధించి వాళ్ళు న్యూక్లియర్ బేసెస్ మీద కనుక దాడి చేస్తే ఇరాన్ చూస్తూ ఊరుకుంటుందా అని చెప్పి వాళ్ళే అంటున్నారు. దాంతోపాటు న్యూక్లియర్ వెపన్స్ని, వాళ్ళ న్యూక్స్ని ఉపయోగించే అవకాశం ఉంది, ఇజ్రాయెల్ మీద ప్రయోగించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇజ్రాయెల్ లక్ష్యం అంటే ఇజ్రాయెల్ని బేస్ చేసుకొని ఇరాన్ మీద దాడి చేస్తే ఇజ్రాయెల్ని టార్గెట్ చేస్తూ ఉంటుంది ఇరాన్. దీంతో ఇప్పుడు పరిస్థితులు ఎటు ఊహలకు అందనట్టుంది. ఇరాన్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా ఈ న్యూక్లియర్ వెపన్స్కి సంబంధించి ఏం చేయబోతుందనేది, ఇంతకీ అమెరికా మాట కట్టుబడి ఉంటుందా, లేకపోతే తన సొంత నిర్ణయంతో ముందుకెళ్ళే అవకాశం ఉందా అంటూ కూడా చర్చ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా ఇరాన్ ఈ అణ్వాయుధాల విషయంలో ఎక్కడా కూడా అణ్వాయుధాల విషయంలో వాటిని మేము డెవలప్ చేసుకుంటూనే ఉంటాం అంటూ చెప్తోంది. అయితే అమెరికా మాత్రం వాటిని నిలువరించే ప్రయత్నం చేస్తుంది, కానీ ఎక్కడా సక్సెస్ కాలేకపోతుంది. ఈ నేపథ్యంలోనే మరోసారి న్యూక్లియర్ లేకపోతే అణు ఒప్పందం అంటూ ఉంటాం, అణు ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి అడుగులు వేసే ప్రయత్నం చేస్తున్నాయి అటు పశ్చిమ దేశాలు. మరి ముఖ్యంగా అమెరికా ఆ ప్రయత్నం చేస్తోంది. ఒమన్లో చర్చలు కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అమెరికా ఏమంటోంది? ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని పట్టి ఒక విధంగా చెప్పాలంటే సోషల్ మీడియా వేదికగా ఉతికి ఆరేసింది అనే చర్చ జరుగుతోంది. ఏమంటోంది? డైరెక్ట్గా అయతుల్లా అలీ ఖమేనీకే వార్నింగ్స్ ఇస్తోంది. ఇరాన్ కూడా ఏం లేదు, డొనాల్డ్ ట్రంప్ కూడా అదే స్థాయిలో రివర్స్ ఇస్తోంది. ఈ నేపథ్యంలో ఏం జరిగే అవకాశం ఉంది? అమెరికా ఏం చేయబోతోంది? అట్ ద సేమ్ టైం ఇజ్రాయెల్ ఎటువంటి వ్యూహంతో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది? దీనికి సంబంధించి చర్చ జోరందుకుంటోంది. ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఒకసారి ఇదే కాంటెక్స్ట్ మీద అమెరికా రియాక్ట్ అయింది. అమెరికా ఏముంటుందో చూద్దాం. If the president directed, is CENTCOM prepared to respond with overwhelming force to prevent a nuclear-armed Iran? I have provided the Secretary of Defense and the President a wide range of options. I take that as a yes. Yes. If the president directed, is CENTCOM prepared to respond with overwhelming force to prevent a nuclear-armed Iran? I have provided the Secretary of Defense and the President a wide range of options. I take that as a yes. Yes. If the president directed, చూడమణి, నీ నుదుట కొత్త జీవితాన్ని రాస్తాను. మణిహారమై ఎద చేరి నీ గుండె చప్పుడు వింటాను. నీ చేతి గాజునై అనుక్షణం నీ చెంతే ఉంటాను. వడ్డాణమై నీ తనువులో ఓ భాగం అవుతాను. ఈ వజ్ర పొంగరం సాక్షిగా నీ జీవితానికి బంగారు వర్ణం అవుతాను. ఏంటండో శ్రీవారు, మాటల్లో గారం కొత్త ఉంగరం. ఈరోజు మన పెళ్లి కాదు, పెళ్లి రోజు. అయితే మణి పెళ్లి చేసుకుందాం. మీరు మారరు. వివాహమైన వేడుకైనా వేగా జ్యువెలర్స్. వెలలేని వైభోగం, తరుగులేని నమ్మకం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.